నువ్వు వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికయ్యా? బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకి నువ్వు వస్తే ప్రజలను ఇబ్బంది పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చార్టెడ్ ఫ్లైట్లు ఈ కార్యకర్తల నాయకులను తీసుకెళ్ళి రప్ప నీ ఆర్థిక ఉగ్రవాదాన్ని, నీ ఉన్మాదాన్ని హైదరాబాద్లో ప్రదర్శించుకోవటం, అది నీ విజ్ఞతకి, మీ కర్మకు వదిలేస్తాం. దగ్గర నుండి చేజాచాలని యువత పోటీ పడ్డారంట. జగన్ తోసుకోవడానికి న్యాయవాదులు కింద పడ్డారంట, తోసుకున్నారంట. ఆయన ఆదరణ చూసుకొని మనందరం నివ్వెరపోతున్నామంట. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నావా? 11 సీట్లు పరిమితం చేసి నిన్ను బెంగళూరు ప్యాలెస్లో కూర్చోబెట్టారు, యలంక ప్యాలెస్లో. మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సిగ్గుపడండి. రప్పాలు ఏందే? రప్ప అయింది హైదరాబాద్లో, రప్ప అయింది ఇక్కడంటే. దానికోసం ఈ రప్ప అన్నందుకే, సిద్ధం అన్నందుకే 11 సీట్లకి నిన్ను పరిమితం చేశారు. అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదు. శాసనసభకు వచ్చి గిట్టుబాటు ధరల గురించి, రైతాంగం గురించి, లేకపోతే అమరావతి, పోలవరం బయట కారు కొత్తలు పోస్తూ ఉన్నారు. వాటి గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బురద జల్లటం, బురద వేయటం తప్ప. ఏంది రప్ప ఏంది? ఏంది నువ్వు వచ్చేది ఏంది? నువ్వు ఇవాళ ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి ఆర్థిక ఉగ్రవాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ, వాయిదాలు ఎగ్గొడుతూ, 6 ఏళ్లకి కోర్టుకు వెళ్ళి వేరంగాలు వేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. బ్లూ మీడియా కూడా ఈ వాస్తవాలు చెప్పండి. ఇవాళ ఏ కేసుల్లో, సిబిఐ, ఈడీ కేసుల్లో, జగన్ అక్రమాస్తుల కేసుల్లో సాక్షి పత్రిక, ఛానలు, భారతీయ సిమెంటు వాళ్ళ కంపెనీల్లో ప్రజల ఆస్తులను పెట్టుబడిగా పెట్టి క్విడ్ ప్రో కింద వేల కోట్ల దోపిడీ చేసి వాళ్ళ కంపెనీల్లో పెట్టుకున్నందుకు సిబిఐ, ఈడీ ఈ ఛార్జ్షీట్లు వేస్తే కోర్టుకు వెళ్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం. ఇవి వాస్తవాలు చెప్పకుండా ఈయనేదో దేశ నాయకుడు, మహానాయకుడు వెళ్ళినట్టుగా అమాయక ప్రజలను, లేదా కార్యకర్తలను, నాయకులను నమ్మించాలనే ప్రయత్నం చేస్తా ఉన్న వైసీపీ కార్యకర్తలారా, నాయకులారా, మాజీ మంత్రులారా, మీ దుర్మార్గాలు, మీ పన్నాగాలు, కుట్రలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. 11 సీట్లు పరిమితం చేశారు. మీ మైండ్ సెట్ మారకుండా, జగన్మోహన్ రెడ్డి నీ మైండ్ సెట్ మారకుండా ఏ పిచ్చి కార్యక్రమాలు చేస్తే ఆ 11 సీట్లో 1 తీసినా కూడా ఆశ్చర్యం లేదు. 11 సిబిఐ, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. దగ్గర ఆర్థిక నేరాలు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఆర్థిక ఉగ్రవాదం అని కామెంట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇది ఆర్థిక ఉగ్రవాదం, దోపిడీ, ప్రజల ఆస్తుల దోపిడీ అని భూములు కావచ్చు, టిట్రోక్ కావచ్చు, సూట్ కేస్ కంపెనీలు కావచ్చు, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టే ఆర్థిక ఉగ్రవాదంతో పోల్చింది జగన్మోహన్ రెడ్డి దోపిడీని. అటువంటిది 43,000 కోట్లుగా పైగా అవినీతి నిర్ధారించబడి గత 6 సంవత్సరాలుగా దగ్గర దాదాపుగా కోర్టు వాయిదాలకు వెళ్లకుండా సుమారు 400 పైగా వాయిదాలు, వందల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేస్తూ విధులేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు యూరప్ పర్యటనకి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోండి. సిబిఐ కోర్టుకి ఇచ్చిన ఫోను నాకు ఫోనే లేదని చెప్పాడు టీవీ ఛానల్స్లో ఎన్నికల ముందు. నేను ఫోనే వాడను, ఫోనే లేదన్నాడు. మొదటి ఛార్జ్షీటు
31 మార్చి 2012 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 29.5 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా వచ్చాయి. సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు. అట్లాగే అవినీతి ఏంటయ్యా, మహబూబ్ నగర్ జడ్చర్లలో 250 ఎకరాలు హెట్రో అరవిందో కంపెనీలకి ఎకరం 7 లక్షలు ఇచ్చారు. దానికి ప్రతిగా క్విడ్ ప్రోకో కింద 29.5 కోట్లు జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక, ఛానల్, భారతీయ సిమెంట్ ప్రైవేటు పెట్టుబడుల్లో ఈ డబ్బులు ఎందుకు వచ్చాయి? 100 ఎకరాలు ప్రభుత్వ ఆస్తుల్ని కంపెనీలకు దారాదత్తం చేసి ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు క్విడ్ ప్రోకో అడ్డం, ఇది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. దీనికా మీ ఉన్మాదం? దీనికా మీ సెల్ఫీలు కావాలి? దీనికా మీ కరచాలనాలు కావాలి? కింద పడ్డ న్యాయవాదులారా ఆలోచించండి.